ఓం శాంతి. ఈరోజుటి మురళి నుండి వరదానము. మాస్టర్ రచయిత యొక్క స్టేజ్ ద్వారా ఆపదలలో కూడా మనోరంజనం యొక్క అనుభవం చేసేటువంటి సంపూర్ణ యోగి భవ. మాస్టర్ రచయిత యొక్క స్టేజ్ పైన స్థితులై ఉండడంతో పెద్దలోకెల్లా పెద్ద ఆపద కూడా ఒక మనోరంజక దృశ్యంగా అనుభవం అవుతుంది. ఏ విధంగా మహావినాశనం యొక్క ఆపదను కూడా స్వర్గద్వారాలను తెరిచేందుకు సాధనంగా చెప్తాము. అలాగే ఏ రకమైన చిన్న పెద్ద సమస్య లేక ఆపద అయినా అది మనోరంజక రూపంగానే కనిపించాలి. అయ్యో అయ్యో అని అనడానికి బదులుగా ఓహో అనే శబ్దమే వెలువడాలి. దుఃఖము కూడా సుఖము రూపంలో పరివర్తన అవ్వాలి. సుఖంగా అనుభవం అవ్వాలి. దుఃఖ సుఖాల జ్ఞానం ఉండి కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు. సుఖమయమైన రోజులు రావడానికి ఈ దుఃఖము కూడా ఆధారమేనని భావించండి. అప్పుడే సంపూర్ణ యోగి అని అంటారు. యోగి జీవితంలో స్థిత ప్రజ్ఞత చాలా ముఖ్యమైనటువంటి గుణము. సుఖము, దుఃఖము, లాభము, నష్టము, ఓటమి, గెలుపు అన్నింటిలో కూడా సమానంగా ఉండటం. మాస్టర్ రచయిత యొక్క స్టేజ్ పైన స్థితులై ఎలాంటి దృశ్యాన్నైనా చూసినప్పుడు సాక్షిగా చూడగలుగుతాము. ఏ విధంగా ఒక వ్యక్తి ఏదైనా వస్తువును తయారు చేసినప్పుడు అది పూర్తిగా తయారయ్యాక దాన్ని ప్రయోగిస్తాడు. ప్రయోగించే సమయంలో దాని పరిణామాన్ని, దాని పనితీరును సాక్షిగా చూస్తూ ఉంటాడు. అలా మాస్టర్ రచయిత యొక్క స్టేజ్ పైన ఉండి ఏ దృశ్యమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ సమస్యనైనా సాక్షిగా చూడాలి. అప్పుడు వాటి సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఓటమి గెలుపుల యొక్క ప్రభావము మన పైన పడదు. ఏదైనా పరిస్థితి మన ఎదురుగా చాలా కాలం నుండి ఉన్నదే అయినా దాన్ని మనము సుఖం యొక్క రోజులకు ఇది ఆధారము అని భావించాలి. ఏ విధంగా అర్ధరాత్రి చాలా చీకటిగా ఉంటుంది, భయంకరమైన చీకటి అది. కానీ అది కూడా రేపటి సూర్యోదయానికి నాంది పలుకుతుంది. ఈ చీకటి తర్వాత మళ్ళీ ఘోరమైన వెలుగు వస్తుంది అనేది సూచిస్తుంది. అలా ప్రతి దుఃఖం యొక్క దృశ్యం వెనకాల ఒక సుఖం యొక్క మంచి అనుభవం కూడా దాగి ఉంటుంది. సంగమయుగంలో పరమాత్మ యొక్క శ్రేష్ఠ జ్ఞానం మనకి ప్రాప్తించింది. ఇందులో మనకి డ్రామాలో ఏది జరిగినా కళ్యాణమే అనే విషయము తెలుసు. అలాగే మన జన్మ జన్మల లెక్కలు తీరిపోవడానికే ప్రతి ఘటన, ప్రతి సంఘటన, ప్రతి సందర్భం, ప్రతి వ్యక్తితో మనకున్న సంబంధం అన్నీ కూడా లెక్కలు తీర్చుకోవడానికే అనేది అర్థమైంది. కాబట్టి ఏ దృశ్యాన్ని చూస్తూ ఉన్నా చెలించకూడదు. ఏ దృశ్యమైనా సరే సాక్షిగా, కళ్యాణ భావనతో, శుభ భావనతో, ఆత్మిక ఆనందంలో ఉంటూ మనోరంజనంగా భావిస్తూ దాటేయాలి. అటువంటి అనుభవాన్ని ఈ రోజంతా చేద్దాము. సంపూర్ణ యోగిగా అవుతాము. యోగి జీవితంలో కూడా సంపూర్ణత, ప్రతి జ్ఞానం పాయింట్ యొక్క అనుభవంలో సంపూర్ణత, అటువంటి ఉన్నతమైన ఉత్కృష్టమైనటువంటి లక్ష్యానికి మనము చేరుకుందాము. ఓం శాంతి.